రంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోని ఏరియా ఆసుపత్రిలో రేడియాలజీ సెంటర్ ప్రారంభించారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సహాయంతో నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రిని అభివృద్ది పరచడంతో పాటు అన్ని సేవలను రోగులకు అందుబాటులో తేవడం జరుగుతుందని, నారాయణఖేడ్ ప్రాంత ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కా, వైస్ చైర్మన్ దారం శంకర్ గుప్తా, మున్సిపల్ కౌన్సిలర్లు వివేకానంద, హనుమాన్, సద్దాం, మాజిద్, రామకృష్ణ, నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ మారుమూల ప్రాంతంలో రేడియో డయాగ్నోస్టిక్స్ ఫెసిలిటీస్ అందించడానికి మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వారి హయాం దీంట్లో ఎక్స్రే, పెద్ద ఎక్స్రే, తర్వాత అల్ట్రాసౌండ్, తర్వాత ఈసీజీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫెసిలిటీస్ ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్ లేకుండా ఈసీజీ ఉంటుంది కదా. ఇంతకుముందు మన నరసింహ గారు హెల్త్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా కొన్ని ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా సిటీ స్కాన్ గురించి ప్రపోజల్ పెట్టడం జరిగింది. తర్వాత బిల్డింగ్ గురించి కూడా ఇంకా 2 బ్లాక్ల గురించి ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఇంకా ఈ ఆసుపత్రికి సంబంధించినటువంటి ఇంకా వేరే ఎక్విప్మెంట్ గురించి కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఆ రోజు శాంక్షన్ ఇస్తామని చెప్పారు. తర్వాత ముఖ్యంగా డిసిహెచ్ఎస్ గారు మన గురించి చాలా శ్రద్ధ తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో అన్ని వసతులు సమకూరే విధంగా చూడాలని చెప్పేసి వారు కూడా గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఇక్కడ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ డాక్టర్లతోని, స్టాఫ్తో కోఆర్డినేట్ చేసుకుంటూ వారు చాలా సేవలు అందిస్తున్నారు. మొన్ననే కొత్తగా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ కూడా జరిగింది. స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్లో కూడా ఇక్కడికి ఒక 20 నర్సులను కూడా మన నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. తర్వాత మొన్ననే మనం ప్రపోజల్ పెట్టాము. కంటి మండలు పిఎస్సిని, తర్వాత సింగాపూర్ పిఎస్సిని 2 కూడా అప్గ్రేడేషన్, సిఎస్సి గురించి అప్గ్రేడేషన్ పెట్టడం జరిగింది. తర్వాత కొత్తగా పిఎస్సీలు కూడా హనుమంతరావుపేట పిఎస్సి, ఇంకా సబ్ సెంటర్స్ గురించి కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది. త్వరలో అవి కూడా శాంక్షన్ రావచ్చు. ముఖ్యంగా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆరోగ్యం ప్లస్ విద్య, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా అన్ని గురించి, తర్వాత ఈ సంక్షేమ పథకాల గురించి చాలా ఇంట్రెస్ట్ తీసుకొని పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. కాకపోతే మనకి ఇప్పుడు ఏంటంటే గత ప్రభుత్వం చేసిన దాని లోటు వలన మనకు కొంచెం ఆలస్యం అవుతూ ఉన్నది అన్ని సంక్షేమ పథకాలకు కానీ అభివృద్ధికి కానీ. అయినా కూడా వేరే విధంగా రిసోర్సెస్ని మొబిలైజ్ చేసుకొని అన్ని విధాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు ముందు తీసుకుపోయే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉన్నారు. తర్వాత ముఖ్యంగా ఈ హాస్పిటల్కి సంబంధించి నేను చెప్పింది ఏంటంటే రాత్రిపూట సేవలు అందుతలేవు అని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది. ఎందుకంటే అలాంటిగా మీరు డ్యూటీ ఎట్లా రోస్టర్ ఎట్లా వేసుకుంటారో అందరూ కూడా ఎవరైనా ఒకరు ఖచ్చితంగా